గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు పొడిగించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు వంశీ రిమాండ్ లో ఉండనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ను సిఐడి కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు వంశీ రిమాండ్ లో ఉండనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక ఈ రోజు వల్లభనేని వంశీని సిఐడి కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో 71 నిందితుగా ఉన్నాడు. మరోవైపు సత్యవర్ధన్ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే మేంతో ఈ రిమాండ్ మిగిలింటే ఈ రోజు కోర్టులో స్వయంగా ఆయనతో పాటు లక్ష్మీపతిని ఇద్దరిని కూడా హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇదే కోర్టులో నిన్న వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. ప్రధానంగా ఈ కేసు తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదన లేదన్న న్యాయాధికారి నిన్న ఆ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి పిటిషన్ డిస్మిస్ చేయడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్న వంశీ ఆకు నిరాశ అయ్యి మరోవైపు ఈ రోజు మరో కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో కూడా ఎస్సీ ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే వాదన ముగిస్తున్న నేపథ్యంలో వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సాయంత్రం తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో ఈ కోర్టులో కూడా బెయిల్ వస్తుందా మంజూరు అవుతుందా లేదన్న అంశంపై కూడా న్యాయవాదులు కూడా చర్చ నడుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. థాంక్యూ ప్రసాద్.